ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదుకు రాసిన 116వ సంకీర్తన చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా 116వ దావీదు కీర్తన చదువుకుందాము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించుచున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదంలో నీవు తప్పించి ఉన్నావు. సజీవులలో ఉన్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని, నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషులను నమ్మదగిన వాడు కాడను కొంచెని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను కృతజ్ఞాపనను తర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములను నీ మధ్యను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠము సార్.